హలో మంత్రి గారు నమస్కారం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మన మన బీసీ బిడ్డ ఔటా అధ్యక్షుడిగా ఉన్నాడు మనోహర్ అని. మనోళ్లకు ప్రమోషన్లు కావాలని అడిగితే ఆయనను సస్పెండ్ చేసిండి బీసీ. ఉస్మానియా చరిత్రలో ఫస్ట్ టైం. అదే ఒక రెడ్ ఆయన్నో వెలమాయన్నో చేయగలుగుతారా? పట్టించుకోకపోతే మనల్ని ఎట్లా సస్పెండ్ చేస్తారన్నా? నేను వచ్చిన వీసీ ఛాంబర్ లో కూర్చున్నా. ఇప్పుడు వీసీ వీసీ లేడు మాట్లాడండి అన్న మీరు ఒకసారి వీసీ గారితో. కాదు ఎవరున్నారు ఇప్పుడు? ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు దీనికి? యోగిత రానా అంట. ఎవడా ఆపిన డెస్క్లో ఎవడాడు? వినో సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరు? ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఏమన్నా వీసీ అయ్యజాగిరా? నువ్వెవరా? మీరెవరు? ఏం జాబు? నువ్వెందుకు వచ్చినావు? పిలిచిరా ఎవరన్నా? అది లైన్ లో గేట్ కాడ ఉండట. ఎవరు ఆపినోడు ఎవడ పట్టరా? పట్టరా ఆయన నట లోపల రానియొద్దని బీసీ అయ్యో జాగిరా ఇది మన ఏడు వీస్తారేడి. అవుతా ప్రెసిడెంట్ అంటే ఉస్మానియా సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గేట్లు ఎవరైనా ఆపిరా మీరు? ఇప్పుడు గేట్లు ఎవరైనా ఆపిరా మీరు? ఎందుకు ఆపుతారు? ప్రొఫెసర్ ఎందుకు ఆపుతారు బీసీ ఛాంబర్ లోకి? ఎవరు ఆపిరా? మనోహర్ గారిని. మనోహర్ గారు ఆపిరా? ఎక్కడ నిచ్చుకొని ఎవరన్నా ఇచ్చుకొని ఇక్కడ ఏం లేదా? ఇక ప్రజలకి ఉస్మానియా సిటీ ప్రొఫెసర్ అందరికి పెద్ద అందరు కలిసి ఎన్నుకోరు రాడా మాట్లాడుతుందంట. అదే రావుడు ఫోన్ చేస్తే సస్పెండ్ చేస్తే రానియారు. అంటే సస్పెండ్ అయితే మేము టీచర్లం కాదా? సస్పెండ్ చేసినంత మాత్రం అది ఇష్టారాజ్యంగా సస్పెండ్ చేసుకుంటూ మీరు. మన బీసీ బిడ్డ ప్రొఫెసర్ ఉంటే ఔటా అధ్యక్షునిగా ఉండి హక్కుల కోసం డిమాండ్ చేస్తే ఆయనని సస్పెండ్ చేసి శతగోస పెడుతున్నారు ఒక బీసీ బిడ్డను, ప్రొఫెసర్ ను. నీకు పెడతా ఇమ్మీడియట్ గా. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరున్నారో మాట్లాడండి. ఈ ప్లేస్ లో ఒక రెడ్ ఎవడో ఒక ఓసీ ఎవడో ఉంటేనే సస్పెండ్ చేయగలుగుతారన్నా? బీసీ వాళ్ళు అల్కా దొరికినారు. పంపిస్తా చూడన్నా. యోగిత రాణ గారితో మాట్లాడండి. టీచర్లందరికీ ప్రెసిడెంట్ తొక్కన కొట్టుకుని ఒక్కొక్కరు వస్తే నగరాలు చేసి ప్రిన్సిపల్ గారు నాకు రాసిన మెసేజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఇట్లేదు. 3 రోజులు కాలే అని చెప్పి పెట్టిండు. రాని వద్దు లోపలికి బండి నెంబర్ పేరు ఇచ్చి పెట్టిండంట. అది లేదు సార్ పోనీకి లేదు మీరు అని చెప్పి అడ్డంలో పడ్డారు. నలుగురు సర్ప్రైజ్ ఇంతసేపు ఉన్నారన్నారు. ఇప్పుడే బయటికి పోయినా అని చెప్పి ఉన్నారు వస్తున్నారు. ఎందుకు మారిపోయింది అన్నట్టు? ఏం అరాచకం ఇది!
ఆ? ఉన్నా. సార్ ఉన్నా. ఈశ్వర్. ఇక్కడ వీసున్నాడేమని చెప్పి సార్ చేస్తాను ఆపుతుర్రని చెప్పి ఇగో రాహుల్ సెక్యూరిటీ 11:32 11:32 చేస్తాను ఇగో ఇప్పుడే వచ్చింది. అట్లా కాదు ఏమైనా ఉంటే మాట్లాడాలా ఇదిగో కూర్చొని చెప్తాం కదా ఏమైనా ఉంటే మేము మరి ఇదేంది క్రిమినల్స్ మేము ఇప్పుడు చేసిందే తప్పుదారిన సస్పెండ్ చేసుకుంటాం మళ్ళీ దీనికి నకరాలు ఏందో అర్థం కాదు ఇంకోటి నేను క్రిమినల్ నన్ను లోపల రానియకుండా ఉండడానికి చేసిందే తప్పు మిస్కండక్ట్ అంటారు మళ్ళీ మీది మిస్కండక్ట్ కాదు ఇది అంతా మొత్తం నాన్ మిస్కండక్ట్ తర్వాత కదా మిమ్మల్ని మామూలుగా కాదు ఫుట్బాల్ ఆడటం నేను ఏమనుకుంటున్నావు మా పారిపోతారా అట్లా నేను ఒక ఎమ్మెల్సీని వచ్చి కూర్చున్నా ఇక ప్రజా సమస్యల మీద అట్లా పారిపోతారా ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఇట్లా ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఆయన కూడా వెళ్ళిపోయాడు అంటే ఒక ప్రజాప్రతినిధి వస్తే కూడా మీకు విలువ లేదా ఆయన రప్పిస్తాం మేము యాడికి రప్పియాలో ఆడికి రప్పిస్తా ఏం అల్కా దొరికినా మా బీసీ ప్రొఫెసర్లు ఏమన్నా రానియకపోతే దానికి మీ నాయన ఏమన్నా పైసలు కట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ మీ నాయన మీ తాతయ్య లేకపోతే ఆ రిజిస్ట్రార్ గారు తెచ్చిందా ఇప్పుడు తప్పించుకున్నారు కదా చూస్తా నేను కూడా చూస్తా చూపిస్తే ఎట్లుంటారో దీనికి వీసీ ప్రొఫెసర్ల తెరువు ఎవరు వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదు ఈ మాట చెప్పు మీ వీసీ గారికి మీ రిజిస్టర్ గారికి ఫస్ట్ పైనుంచి ఆదేశాలు ఏందా పైనుంచి ఆదేశాలు పైన అంటే ఎవడు మొగుల మీద ఎవడన్నా పైనుంచి ఆదేశాలు ఏందా పైనుంచి ఆదేశాలు పైన అంటే ఎవడు మొగుల మీద ఎవడన్నా ఏమే కదా ప్రజలమే కదా నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను రాష్ట్రం అంతా ఇటు తీస్తాను చూడు అడుగు ఎవరాపిరు ఎవరాపిరు బాయ్ సాబ్ ఆయనని ప్రొఫెసర్ని ప్రొఫెసర్ని లోపల రాని కదా ఎందుకు ఆపినాడు కారణం ఏంది నీకు తెలియకుండా ఎట్లా ఆపుతావు ఆయన ప్రొఫెసర్ కదనా ప్రొఫెసర్ సార్ నిన్న మాకు చెప్పారు సార్ ఎవరైనా చెప్పిన ఆయన ఎవరు ఎవరు సార్ చెప్తే అరే ఎవడో చెప్తాడు ఆయన నేను చెప్తాను ఆయన ధనువా సార్ మీరు వచ్చి మేము ఆపాం సార్ మిమ్మల్ని చెప్పడం కాదా నీకు సర్కులర్ ఉన్నది నీకు లెక్క ఉంటది నువ్వు ఎట్లా ఆపుతావా ప్రొఫెసర్ ఆపమన్నారు అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ మళ్ళీ ఆయన అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆయన ఆపమన్నది ఎవరు ఆయన పేరు చెప్పు నువ్వు ఇప్పుడు మేము రాగానే బీసీ వారిపోయాడు రిజిస్టార్ వారిపోయాడు మీరు ఎక్కడ పోతారో చూడరు ఇక మీరు ఈ కథలు చేసి మా బీసీ ప్రొఫెసర్లు వెంటబడి ఏమన్నా నకరాలు చేస్తారా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఏం మీ తాత జాగిర్ అనుకుంటారా ఏంది ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటారో మేము కూడా చూస్తాం రాష్ట్రం మొత్తం ఏం చేయాలన్నా చేస్తాం ఇలా మీరు ఇట్లా తప్పించుకొని పోయారు కదా మా ప్రొఫెసర్ సస్పెండ్ చేస్తారా హక్కులు అడిగితే ఆయన అడిగింది ఎవరి కోసం బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం కాదా నువ్వు ఎట్లా ఆపుతావా నీకేం అధికారం ఉందే ఆపమన్నది ఎవరో కూడా తెలియదు ఆపమన్నది ఎవరో కూడా తెలియదా అనామకు నాపితే వేరు ప్రొఫెసర్ ఎట్లా ఆపుతావు ప్రొఫెసర్ మళ్ళీ అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ సారీ సార్ సారీ చెప్పు సారీ ఫోన్ మాట్లాడి రాహుల్ ఏమైంది ఫోన్ కలిపినా కలపకపోయినా మేము రాక తప్పది ఆయన పనికి ఆక తప్పది